హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన అందరికీ తెలిసిన విషయమే, తమిళ సూపర్ స్టార్ శ్రీ విజయ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. చివరిసారిగా జననాయకన్ అనే సినిమాలో ఆయన నటించడం జరిగింది. ఆ చిత్రం నిన్నను అంటే జనవరి 9వ తేదీనే విడుదల అవ్వాల్సి ఉండేది. ఎందుకు విడుదల ఆగిపోయింది, అసలు దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, జననాయకన్ చిత్రము జనవరి 9ని విడుదల చేయాలని ఇంచుమించు మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్లు అనేవి మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 60 కోట్ల వరకు రిజర్వేషన్ పరంగా డబ్బు వచ్చిందని మనకి వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ జననాయకన్ చిత్రం అనేది విడుదల ఆగిపోవడం జరిగింది. దీనికి కారణాలు ఏంటంటే, యాక్చువల్గా జనవరి 9నే విడుదల చేద్దామని చెప్పి డిసెంబర్ 18వ తేదీనే సెన్సార్ బోర్డుకి జననాయకన్ చిత్రాన్ని సెన్సార్ చేయడం కోసం పంపించడం జరిగింది. కాకపోతే సెన్సార్ వాళ్ళు చాలా వరకు యూఏ సర్టిఫికేట్ ఇస్తాము, కాకపోతే కొన్ని రకాల కట్స్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ కట్స్ అన్నీ చేసేసి మరలా మీరు చిత్రాన్ని సెన్సార్కి పంపించండి అని వాళ్ళు సలహా ఇవ్వడం జరిగిందని చెప్పి ఆ చిత్ర నిర్మాత తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగా సెన్సార్ వారు ఏవేవి అభ్యంతరాలు చెప్పారో ఆ సీన్లన్నీ కట్ చేసేసి తిరిగి సెన్సార్కి పంపించడం జరిగింది. కాకపోతే సెన్సార్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుండగా దాదాపు జనవరి 5వ తేదీని ఈ నిర్మాతకి ఒక మెయిల్ రావడం జరిగింది సెన్సార్ బోర్డు నుంచి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల మీద కొంతమంది వ్యక్తుల నుంచి కంప్లైంట్లు రావడం జరిగింది. దానితో ఈ చిత్రాన్ని మేము రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నాము అని చెప్పి నిర్మాతకి తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ నిర్మాతకి ఎవరు కంప్లైంట్ చేశారు, ఏ విషయం మీద కంప్లైంట్ చేశారు అనే విషయాలు ఏమీ తెలియకపోవడంతో వారు విడుదల తేదీ దగ్గర పడడంతో ఇమీడియట్గా హైకోర్టులో పిలివేయడం జరిగింది. హైకోర్టు వాళ్ళు విచారించి ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. దీనితో కనీసం ఒక 2 రోజుల తర్వాత అయినా సరే జననాయకన్ చిత్రం విడుదలవుతుందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే సెన్సార్ బోర్డు వారు దీని మీద హైకోర్టు బెంచ్కి వెళ్ళడం జరిగింది. దీనితో ఆ బెంచ్లో ఉన్న కొంతమంది న్యాయవాదులు ఈ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని అంతకుముందు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని నిలుపుదల చేయడం జరిగింది. దీనితో ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ నుంచి బయటపడలేదు. ప్రస్తుతం రివైజింగ్ కమిటీలో దీని మీద స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికి సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందనేది మనకి ప్రస్తుతానికైతే ఏ విధమైన సమాచారం లేదు. ఈ విధంగా జననాయకన్ చిత్రం అనేది విడుదల ఆగిపోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ టికెట్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు కూడా 60 కోట్ల రూపాయలని రిఫండ్గా ఇవ్వడం జరగలేదు. కానీ ప్రస్తుతం ఆల్రెడీ 60 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రావడం జరిగింది. వాటన్నిటిని వారి అకౌంట్లోకి తిరిగి రిటర్న్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇది ఎప్పటి వరకు రిలీజ్ అవుతుంది, దీని మీద ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.